కొరింథీ సంఘంలో కొందరు అంటున్నారంట నేను పౌలు వాడను అంటున్నారంట, మరి కొందరు అంటున్నారంట నేను కేఫా వాడను, మరి కొందరు అంటున్నారు నేను అపోల్లో వాడను, మరి కొందరు అంటున్నారు నేను క్రీస్తు వాడను. ఇంతకీ పౌలు నీ కోసం ప్రాణం పెట్టాడా? కేఫా నీ కోసం సిలువేయబడ్డాడా? అపోల్లో నీ కోసం తన జీవాన్ని దారపోసాడా? మరి ఎందుకు మీరు వీరు అనుకుంటున్నారు? వీరంతా క్రీస్తు పరిచారకులు కాదా? కాబట్టి మీరు వెంబడించాల్సింది మనుషుల్ని కాదు ప్రభువును అని చెప్పారు. అవును, యేసుక్రీస్తు అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను వెంబడించును. ఈనాటి క్రైస్తవాన్ని గమనిస్తా అంటే మనుషుల్ని వెంబడించేవారు సేవకుల్ని అభిమానించుచు సేవకుల్ని వెంబడించేవారుగా తయారయ్యారు. కొందరు అంటారు మా సతీష్ అన్న, కొందరు అంటారు మా శాలేం అన్న, కొందరు అంటారు మా శ్యామ్ కిషోర్ అన్న, కొందరు అంటారు మా ఎస్ అన్న, కొందరు అంటారు మా జాన్పాల్ అన్న. వారు ఎలా నడిచినప్పటికీ కూడా వారి మీద మీకున్న అభిప్రాయాన్ని బట్టి, అభిమానాన్ని బట్టి, ఒకవేళ వారు తప్పు చేసినా కానీ ఎవరైనా వచ్చి అన్నా వీరు కరెక్ట్గా నడుచుకోవట్లేదు, పలానా విషయం వీళ్ళు తప్పు చేస్తున్నారంటే అప్పుడు మీరు ఏమంటారో తెలుసా? వారిని మీరు నమ్ముకున్నారు, వారిని మీరు వెంబడిస్తున్నారు కాబట్టి అప్పుడు వారు మా అన్న అలా చేయడు, ఎక్కడ చూసావు, ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటావు. కాబట్టి మీ విశ్వాసం పౌలు అంటాడు, నా మీద కాదు మీ విశ్వాసం ఉండాల్సింది, అపోల్లో మీద కాదు మీ విశ్వాసం ఉండాల్సింది, పేతురు మీద కాదు మీ విశ్వాసం ఉండాల్సింది, క్రీస్తు మీద మీ విశ్వాసం ఉండాలి. క్రీస్తును మీరు వెంబడించాలి, క్రీస్తు మాటల్లో మీరు నడవాలి, క్రీస్తునే పునాదిగా కలిగి ఉండాలి. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది లేదు, ఆ పునాది క్రీస్తే. క్రీస్తు మీద సంఘం కట్టబడాలి, వాక్యం మీద సంఘం కట్టబడాలి. అవును, ఈనాడు ఆశీర్వాదాల బోధ వచ్చేసింది, దీవెనల బోధ వచ్చేసింది, విడుదల బోధ వచ్చేసింది, లేకపోతే స్వస్థతల బోధ వచ్చేసింది. ఇలా ప్రాస్పరిటీ గాస్పల్ వచ్చినప్పుడు ఇప్పుడు సువార్త అనేది, సత్యం అనేది మరుగున పడుతుంది. సత్యమే జనులు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని నియమించుకొని ఉన్నారు, వారు దురద చెవులు గలవారే సత్యమునకు చెవునీయక ఉన్నారు అంటున్నాడు కదా. అవును, సత్యమైన వాక్యానికి చెవునివ్వటానికి ఎవరు ఇష్టపడట్లేదు, కానీ వాక్యానికి చోటిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ వాక్యం సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. సత్యం పేతురు నిలబడి వాక్యం బోధిస్తుంటే 3000 మంది హృదయాలు పొడవబడ్డాయంట. అవును, దేవుని వాక్యం ఖడ్గంలాగా పనిచేస్తుంది, నీ హృదయంలో దాగి ఉన్న చెడును పొడిసి బయటికి తీస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చేత సరిచేయబడాలి. దేవుని వాక్యం అగ్ని లాంటిది, నీలో కలిగి ఉన్న ప్రతి మలినాన్ని కాల్చి బయటికి తీసుకొస్తుంది. దేవుని వాక్యం సుత్తె లాంటిది, నీ కంటిన పాపపు చెదను మొత్తం రాల్పేస్తుంది. దేవుని వాక్యం సాకలివని సబ్బు వంటిది, నీలో కలిగి ఉన్న నీకు అంటుకున్న ప్రతి పాపపు లోకపు మరకల్ని శుభ్రంగా కడుగుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యానికి చోటివ్వండి. కల్పన